80th ఇండిపెండెన్స్ డే నిన్న జరుపుకున్నాం. ప్రతిసారి ఇండిపెండెన్స్ డే టైంలో గత 12 ఏళ్లుగా ఒకే ఒక కామెంటు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వీళ్ళంతా మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో ఏం చేశారు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులు, సాధించిందంతా సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ, కోట్లు సంపాదించిన మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూ, వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే చెప్తే బాగుండదు కాబట్టి బాలగంగాధర్ తిలక్ పేరు, లాలా లాజ్పత్ రాయ్ పేరు, ఇష్టం లేకపోయినా నేతాజీ పేరు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఒకప్పుడైతే నిజాలు దాగేవి, ఇప్పుడు చేతిలో కోపైలట్ కానీ చాట్ జీపీటీ కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో శోధించి మనకు నిజాలు చెప్తాయి. దాంట్లో కొన్ని చెప్పాలనుకుంటున్నాం మీకు. కాంగ్రెస్ పార్టీ స్థాపన 1885లో అయింది. అది వైస్రాయ్ డఫరిన్ సలహాతో ఏఓ హ్యూమ్ అనే అతను స్థాపించాడు. అతను జనరల్ సెక్రటరీగా 85 నుంచి 1906 దాకా, అంటే దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ప్రెసిడెంట్లు అడపాదడప ఇండియన్స్ అవుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నేపథ్యం ఏంటంటే సేఫ్టీ వాల్వ్ థియరీ. అంటే ప్రెషర్ కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎక్కువ ప్రెషర్ అయితే కుక్కరే పగిలిపోతుంది కాబట్టి ఒక విజిల్, ఒక సేఫ్టీ వాల్వ్, విజిల్ కూడా పనిచేయకపోతే ఇంకొక సేఫ్టీ వాల్వ్ ఉంటుంది మెటల్ది. 1857లో తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళకి పట్టిన కంగారు కొద్దీ ఒక సేఫ్టీ వాల్వ్ పార్టీ ఉంటే బాగుండని ఏఓ హ్యూమ్ చేత పేరుకి ఇండియన్స్ కొంతమందిని ప్రెసిడెంట్గా చేసి కథ నడిపారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు ఉన్నాయి. 1885 నాటికి 2-3 పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. దాని పేరు ఇండియన్ అసోసియేషన్ అని ఒకటి, పూర్ణ సార్వజనిక్ పార్టీ అని ఒకటి, మద్రాస్ మహాసభ అని ఒకటి, ఇవన్నీ ఉన్నాయి అప్పుడులో. అయినా ఈ పార్టీ ఎందుకు పెట్టారంటే కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ప్రెషర్ పెరగాలి, అన్కంట్రోల్డ్ అయ్యి 1857 మళ్ళీ మాకొద్దు అని బ్రిటిష్ ఆఫీసర్లు పెట్టిన పార్టీ ఇది. వీళ్ళు మన స్వాతంత్రం కోసం పోరాడారు అంటే నర్మగర్భంగా మనం నవ్వుకోవచ్చు. మోతీలాల్ నెహ్రూ గారు ఇంకా కొంతమంది ప్రముఖ అడ్వకేట్లు ఆ టైంలో కోట్లు సంపాదించారు. ఎలా సంపాదించారు? ఆ రోజు ఇండియన్స్ అందరూ పేదవాళ్లే, క్లయింటెల్ మొత్తం ఇండియన్సే. బ్రిటిష్కి ఒత్తాసు పలుకుతూ అడ్వకేట్గా పనిచేసి మోతీలాల్ నెహ్రూ గారు అలహాబాద్లో పెద్ద ప్యాలెస్ కట్టారు, ఢిల్లీలో తీన్మూర్తి భవన్ కట్టారు. ఇవన్నీ ఎలా సంపాదించారు? వీళ్ళంతా బ్రిటిష్కి అనుగుణంగా నడుస్తూ కొన్ని కేసులు వాళ్ళ కోసం వాదించి, కొన్ని పబ్లిక్ కోసం వాదిస్తూ నటన చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఈ గాంధీ గారు కానీ నెహ్రూ గారు ఈ పూర్ణ సార్వజనిక్ పార్టీ లాంటి వాటిల్లో చేరి ఉంటే అండమాన్ జైల్లో పిండురుబ్బేవాళ్ళు. హిందూ మహాసభ లాంటి పార్టీలు పెట్టుకొని వీడి సావర్కర్ సాలిటరీ జైల్లో 2 లైఫ్ టర్మ్స్ గడిపాడు, సున్నం గానుగని వీపు మీద రుబ్బుతూ. అదే టైంలో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి గాంధీని నెహ్రూని అరెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళు ప్యాలెస్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి రీమ్ పేపర్ ఇచ్చి రాసుకోమని పెన్నులు పేపర్లు ఇచ్చేవాళ్ళు. సెక్రటరీని కూడా ఇచ్చినారు, బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఇచ్చారు. ఇది వీళ్ళ జైలు టర్మ్. మీరు ఆలోచించండి ఎవరు దీనికోసం పాటుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ప్రముఖుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకు బయటకు వచ్చాడు? వీళ్ళు మరీ బ్రిటిష్ వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంటే అది నచ్చక ఆయన సొంతగా ఒక ఆర్మీ పెట్టి వీళ్ళని ఎదిరించాడు. చాలామంది కోట్ చేసేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? మన మెయిన్ ప్రశ్న
ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత? చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మన చంద్రశేఖరరావు గారి పార్టీ తప్పితే ఇంకెవరైనా కనిపించారా? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆయన పేరు బయట రాదు వీళ్ళని కలుపుకుంటే అని వీళ్ళని దూరం ఉంచాడు ఆయన. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ కావాలి కదా. అప్పట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే మూవ్మెంట్స్లో దేంట్లో పాల్గొనలేదు. అటని వాళ్ళు బ్రిటిష్కి సపోర్టర్స్ కాదు. హెడ్గేవార్ మొదటి సర్సంఘచాలక్ ఆర్ఎస్ఎస్కి. ఆయన ఆర్గనైజేషన్ని ఈ స్ట్రగుల్ నుంచి కాంగ్రెస్ నుంచి దూరం ఉంచుదాం, మనం ఇండివిజువల్గా ఈ మూమెంట్స్లో పాల్గొందాం అని చెప్పని ఆర్ఎస్ఎస్లో కార్యకర్తలు కూడా చాలామంది ఈ యాంటీ బ్రిటిష్ వాటిలో పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ ఒక రాష్ట్ర నిర్మాణం కోసంగా ఏర్పడింది కాబట్టి దీన్ని పొలిటికల్ గెయిన్స్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు అని వాళ్ళ ముఖ్య ఉద్దేశం. రెండవ సర్సంఘచాలక్ కూడా గోల్వల్కర్ అదే పంథాలో నడిచాడు. 1942 క్విట్ ఇండియా మూమెంట్లో పోలీస్ ఐబీ బాంబే పోలీస్ ఐబీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఎస్ఎస్ సభల్లో ఇంటర్నల్ సభల్లో క్విట్ ఇండియా మూమెంట్కి సపోర్ట్గా పనిచేయమని యాక్టివిస్టులకి మాట్లాడినట్టుగా కూడా ఐబీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ పాల్గొనలేదు. ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఓటర్లు ఎవరు పాల్గొనకుండా ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో బీజేపీకి ఓటేసేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదా? కానీ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి పెద్ద పేరు వచ్చింది. వీళ్ళంతా దాంట్లో పాల్గొన్నారు అంతే. అదేవిధంగా నేషనల్ కాంగ్రెస్ మేము సాధించామని చెప్పుకున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇండివిజువల్గా దీంట్లో పాల్గొన్నారు. క్లెమెంట్ యాట్లీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన దానికి కారణం చెప్తూ అప్పటి బెంగాల్ గవర్నర్తో మాట్లాడుతూ, చక్రవర్తి బెంగాల్ గవర్నరు, పైగా అక్కడ జడ్జి కూడా, ఆయనతో మాట్లాడుతూ యాట్లీ అన్నమాట, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన నేవల్ తిరుగుబాటు 1946లో నేవీ వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. అది మాకు ఫ్లాష్ పాయింట్ ఇండియా వెళ్ళిపోవడానికి కోసంగా. ఎప్పుడో వెళ్ళాల్సింది 47లో వెళ్ళింది. 1946లో జరిగిన నేతాజీ నేవల్ మ్యూటినీ వల్ల బాంబేలో. ఎప్పటి వరకైతే పోలీసు ఆర్మీ బ్రిటిష్కి చెప్పు చేతల్లో ఉండిందో అప్పుడు దాకే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రాజ్యం చేయాలనుకున్నారు. ఏనాడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాబల్యం పెరిగిందో ఆనాటి నుంచి వాళ్ళకి వెళ్ళిపోవడం మంచి అవకాశం అని వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయేప్పుడు వాళ్ళకి తొత్తు అయిన నెహ్రూని ప్రధానమంత్రి చేసి వెళ్ళారు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి వీళ్ళకు సాఫ్ట్ టార్గెట్, సేఫ్టీ వాల్వ్ పార్టీ, బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టే వినింది. ఇంకొక మీకు నమ్మలేని నిజాల్లో అదొకటి, ఎంతమంది అయితే జిన్నాకు సపోర్ట్గా ఉండి సపరేట్ రాజ్యం కావాలి, పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నారో వాళ్ళల్లో 80% ఇండియాలోనే ఉండిపోయి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా రాసిన రాజ్యాంగంలో 27 మంది జిన్నా సపోర్టర్స్ మనకు కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ తర్వాత ఆ 27లో కూడా కొంతమంది పాకిస్తాన్కి షిఫ్ట్ అయిపోయారు. సో మన కాన్స్టిట్యూషన్లో కూడా రాయడానికి ఉపయోగపడ్డాడు జిన్నా ప్రభృతులు. మనం ఆర్ఎస్ఎస్ని తిట్టుకుంటే, కాలం గడుపుకుంటే నిజాలైతే బయటికి రావు. కాస్త హిస్టరీ చదవాలి. ధ్రువరాటి లాంటి వాళ్ళ మాటలు వింటే మనకు హిస్టరీ తెలియదు. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, లేకపోతే కోపైలట్ని అడగండి, నిజాలు బయటపడతాయి. మరొకసారి ఇండిపెండెన్స్ డేని గుర్తు తెచ్చుకుంటూ, ఈ స్వతంత్రం తెచ్చింది ఎంతోమంది మహాయోధులు, వీరులు, వీరపాండ్య కట్టబ్రహ్మణ, అల్లూరి సీతారామరాజు గారు, వాళ్ళందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరిని చూసి భయపడి బ్రిటిష్ వెళ్ళిందో ఆయన మనకు స్వతంత్రం ఇచ్చింది. జైల్లో కూర్చొని టెన్నిస్ ఆడుతూ
వందల పుస్తకాలు రాసుకుంటూ ప్యాలెస్ల్లో జైలు శిక్ష అనుభవించిన గాంధీ వీళ్ళు కాదు అనే కంటే వీళ్ళు కూడా. నమస్కారం. థ్యాంక్ యూ.